సిద్ధివినాయక ఫ్యామిలీ కుటుంబ సభ్యులందరూ గూడా శుభ సాయంత్రం. ఈరోజు ఈ సమాజంలో వ్యక్తులను 4 విధాలుగా విభజించిన నేను. ఇది ఏ ఒక్కరిని విమర్శించడానికి గాని, ఏ ఒక్కరిని ఉద్దేశించి గాని కాదు. సినిమాలో చెప్తారు గదా! సినిమా ముందు టైటిల్ పడుతుంటే, ఈ సినిమా ఎవరిని ఉద్దేశించింది గాదు. ఈ సినిమా ఎవరిని వక్రీకరించింది గాదు. అలా ఉంది గాదు. ఈ కల్పితాలు కావు. ఇవి నిజం. సమాజంలో ఉన్న వ్యక్తుల గురించి చెప్తున్నా. నేను గూడా ఏ కోవకుండానో నాకు గూడా అర్థమైతుంది కాబట్టి చెప్తున్నా. ఏబీసీడీ అని 3, 4 కేటగరీస్ మనుషులు ఈ సమాజంలో ఉన్నారు. ఈ ప్రపంచంలో 4 గ్రూపులుగా విభజించవచ్చు. ఏ గ్రూప్ విన్న తర్వాత మీ అందరి చేతులు పైకి లెత్తిస్తా. మీరు ఏ గ్రూప్‌లో ఉన్నారని మీరే ఇంతకుముందు ఏ గ్రూప్‌లో ఉన్నారు, ఇప్పుడు ఏ గ్రూప్‌లో చేరుకుంటారనేది కూడా నేను చేతులెత్తి చూపిస్తా. మారదాం మనమందరం. ఇది కొత్త వెరైటీగా నేను తయారు చేసిన. ఏ కేటగిరీలా వీళ్ళు పెద్దల సంపాదన పైన ఆధారపడి బతుకుతారు. వీళ్ళు వీళ్ళు పరాన్న జీవులు. పరాన్న జీవులంటే ఇతరుల సంపాదన పైన ఆధారపడి బతుకుతారు. వీళ్ళు ఉదయం 10-11 గంటల మధ్యన లేస్తారు. వీళ్ళు బాగా బద్ధకస్తులు. వీళ్ళు ఏ పని చేయరు. చేసేవారిని నిరుత్సాహపరుస్తారు. చేసేవాళ్ళని నిరుత్సాహపరుస్తారు. వీళ్ళు ఏ పని చేసినా లాభం లేదు. వేస్ట్‌గా హాయిగా తిని కూర్చోవాలని అనుకుంటారు. వీళ్ళు ఒక రకంగా పరాన్న జీవులు అమీబా లాగా. అమీబా సైన్స్ చదివింది కదా! అమీబా ఏం చేస్తది? తనకు తాను ఆహారం తీసుకోదు. పరాన్న జీవి పక్కల ఏదైతే తెస్తుందో దాన్ని లాక్కొని తింటది. వాటినే పరాన్న జీవి అంటారు. వీళ్ళు ఇతరుల సంపాదన పైన ఆధారపడి ఉంటారు. వీళ్ళు ఏ పని చేయాలన్నా నామోసు. ఎందుకంటే మా తాత ఇట్లా ఉండే, అట్లా ఉండే, మా ఆస్తులు ఇట్లా ఉన్నాయి, అట్లా ఉన్నాయి. మాకేంది అనే ఆలోచనలో ఉంటారు వీళ్ళెప్పుడు. వీళ్ళంతా నామోసు. ఏ పని చేయాలన్నా నామోసు. వీళ్ళకు ప్రపంచం మొత్తం తెలుసు అనుకుంటారు. కానీ కానీ ఏమీ తెలవదు. మొత్తం మాకే తెలుసు అనుకుంటారు మళ్ళీ. వీళ్ళు ఎవరు చెప్పిన మాటలు వీళ్ళు వినరు. వీళ్ళ మాటలే అందరూ వినాలే. వీళ్ళు ఎవరి మాట వినరు. మొండి వాదన చేస్తారు వీళ్ళు. ఏం చేస్తారు వీళ్ళు? మొండి వాదన. ఎవరి మాట వినరు వీళ్ళు. వీళ్ళు ఏ పని చేయకున్నా తమ గురించి తాము డబ్బా, డబ్బా, డబ్బా కొట్టుకుంటారు. ఏ పని చేయరు. 10 గంటలకు లేస్తారు. మా తాత ఇట్లా ఉండే, అట్లా ఉండే అని వాడి సంపాదన పైన ఆధారపడి ఉంటారు వీళ్ళంతా. కానీ సొంత డబ్బా వీళ్ళంతా సొంత డబ్బా కొట్టుకుంటారు. వీళ్ళు ఎప్పుడు సొంత డబ్బా కొట్టుకుంటూ ఉంటారు. వీళ్ళకి ఒక లక్ష్యం లేదు. ఒక గమ్యం లేదు. ఎందుకుంటదా వాళ్ళకి? వాళ్ళ తాత సంపాదించి పెట్టిండు లేదా పక్కలోళ్ళు సంపాదించి పెట్టేటోళ్ళు. ఎందుకుంటదా? లక్ష్యం ఎందుకుంటదా వాళ్ళకు? ఈరోజు ఉన్నామా, తిన్నామా అయిపాయే. సాయంత్రం గాని అయిపాయే. అంతే కదా! వాళ్ళకి లక్ష్యం ఎందుకుంటది? వీళ్ళు ఎక్కువగా పక్కవారి గురించి ముఖ్యంగా జీవితంలో కష్టపడి పైకి వచ్చే వాళ్ళ గురించి మాట్లాడుతా ఉంటారు. పైకి వచ్చే వాళ్ళ గురించి మాట్లాడుతూ, వాళ్ళని విమర్శిస్తూ, వాళ్ళు కాళ్ళు బట్టి కిందకి లాగుతా ఉంటారు వీళ్ళు. ఏం చేస్తా ఉంటారు? కష్టపడి పైకొచ్చే వాళ్ళంటే వీళ్ళకు కడుపు మంట. ఎందుకంటే వీళ్ళు పని దొంగలు. వీళ్ళు పని దొంగలు. చేసే వాళ్ళని చేయనియరు. కాళ్ళు బట్టి లాగుతారు. వీళ్ళు ఎక్కువగా అసూయ పడతా ఉంటారు కష్టం చేసి సంపాదించే వాళ్ళ పైన. అంతిమంగా చెప్పేదంటే వీళ్ళకు ఒక గోల్స్, ఒక లక్ష్యం గాని, ఒక ఆశయం గాని, ఆశ ఆశయ సాధన దిశగా ప్రయత్నం కూడా చేయరు వాళ్ళు. వీళ్ళు దేశానికి గాని, సమాజానికి గాని ప్రమాదకులు. వీళ్ళ వల్ల దేశానికి, సమాజానికి చాలా ప్రమాదము. వీళ్ళు ఎదుటివారి తప్పులను మాత్రమే వెతుకుతా ఉంటారు వీళ్ళు. వీళ్ళు చేసే పనేంటంటే, వీళ్ళు ఎదుటి వాళ్ళ తప్పులను మాత్రమే చెప్తుంటారు. వాడు చేసే మంచి పని మాత్రం వీళ్ళు చెప్పరు. ఎందుకంటే వాళ్ళ నోటి నుంచి రాదది. వాళ్ళ నోటి నుంచి రాళ్ళు. వీళ్ళు ఈ సమాజంలో నా గెస్ ప్రకారము 20% ఉంటారు. ఎంత? 20% ఉంటారు. బాగా నేను చెప్పిన నిన్నర పాయింట్స్ చాలా ఉపయోగపడతాయి. మనం ఏ కోవలో ఉన్నామో మనం ఆలోచన చేసి ముందు ఏ కోవల నుంచి ఏ కోవలో ఆలోచన చేసుకోండి. ఓకేనా? బి కేటగరీ. వీళ్ళది ప్రత్యేకమైన కేటగిరీ. వీళ్ళు వీళ్ళు కొంచెం పర్వాలేదు వీళ్ళు. వీళ్ళు ఉదయం 8 గంటలకే
ఉదయం 8 గంటలకే నిద్ర లేస్తారు. ఎందుకంటే వీళ్ళకు జీవితం పైన పెద్ద ఆశలేమి లేకుంటాయి. అవునయ్యా! వీళ్ళకు జీవితం పైన పెద్ద ఆశలు లేకుంటాయి. వీళ్ళు చాలా అల్ప సంతోషి. చిన్న చిన్న వాటికే సంతోషపడతా ఉంటారు. వీళ్ళేం చేస్తారు? చిన్న చిన్న వాటికే ఆనందపడతా ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే బాయిల కప్ప లెక్క వీళ్ళు. బాయిల కప్ప ఏం చేస్తదంటే ఇగ సముద్రం అనుకుంటది. ఇదే దీనికన్నా పెద్దదేది లేదనుకుంటది. అది జనాలకు తెలుస్తది. వీళ్ళు తీరిగ్గా ఉంటారు. ప్రపంచంతో సంబంధం లేకుండా ఉంటారు. సంతోషంగా ఉన్నామని భావిస్తారు. ఎవరు వీళ్ళంతా. వీళ్ళకు, వీళ్ళు తప్ప, వీళ్ళ కుటుంబం తప్ప పక్కవారి గురించి ఆలోచన చేయరు వీళ్ళు. వీళ్ళు పక్కవారిది ఆశించరు ముఖ్యంగా. చాలా గొప్ప విషయం వీళ్ళ దాంట్లో. పక్కవారిది ఆశించరు. కానీ అట్ ద సేమ్ టైమ్ పక్కవారికి సహాయం గూడా చెయ్యరు. ఈ బి కేటగిరీలో ఉన్నాం. వీళ్ళు చిన్న చిన్న వాటికి ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు దేశానికి పెద్ద నష్టమేం లేదు. కానీ అట్ ద సేమ్ టైమ్ లాభం గూడా లేదు. లాభం గూడా ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళ కుటుంబం వరకే వాళ్ళు హాయిగా ఉంటారు. ముఖ్యంగా వీళ్ళు చెప్పాలంటే తిన్నామా? నిద్రపోయిందా? తెల్లారినామా? హాయిగా ఉన్నామా? వీళ్ళు ఇంతవరకే. వీళ్ళు ఇంతవరకే. వీళ్ళు తమ కుటుంబం వరకే పరిమితం అవుతారు. వీళ్ళకి పెద్ద పెద్ద కోరికలుండవు, ఆశలుండవు. వాళ్ళని తప్పు పట్టడానికి లేదు. ఈళ్ళు సమాజానికి నష్టమేం తేరు. వీళ్ళు పెద్ద పెద్ద ఆశలు, కోరికలు ఏముంటలేవు. వీళ్ళు హాయిగా కుటుంబంతోనే ఎక్కువ కాలక్షేపము చేస్తా ఉంటారు. పని జేస్తారు. పని ఎంతవరకు జేస్తారు? తమకు బతకడానికి అవసరమయ్యే వరకే పని జేసుకుంటారు. ఇదే వీళ్ళే మేమే తోపనుకుంటారు. ఈ ప్రపంచంలో మాకన్నా గొప్పవాళ్ళు ఎవరు లేరు. మాకన్నా ఎవరు సంతోషంగా ఎవరు లేరని అనుకుంటారు. కానీ అది పక్క వాళ్ళకి తెలుస్తది. వీళ్ళెంత అల్ప సంతోషులనేది. వాళ్ళు కొంతవరకు చెప్పాలంటే వీళ్ళు మంచివాళ్ళే. కానీ పెద్దగా ఎదగడానికి స్కోప్ లేని వాళ్ళు. జీవితంలో మరీ పైకొత్తామనే ఆలోచన లేదు. ఉన్న కాడికి చాలు. ఒక రకంగా చెప్పాలంటే కంఫర్ట్ జోన్ అంటారేమో నాకు తెలిసిన కాడికి. కంఫర్ట్ జోన్ అంటారా? వీళ్ళంతా కంఫర్ట్ జోన్‌కి చెందిన వాళ్ళు. వీళ్ళు హాయిగా భార్య, పిల్లల్ని అందరూ మంచిగా చూసుకుంటారు. అందరూ చూస్తారు. కానీ సమాజం చూడరు. పిల్లలు, అక్క, చెల్లెలు, అన్నదమ్ములు కుటుంబ విలువలు పాటిస్తారు వీళ్ళు. వీళ్ళు కుటుంబ విలువలు పాటిస్తారు. అట్ ద సేమ్ టైమ్ వీళ్ళంతా గూడా సాయంత్రం గాందాడు మంచిగా టీవీల దగ్గర కూసొని, మొగిలి రేకులు, కార్తీక దీపం, అత్తారింటికి దారేది అలాంటి సీరియల్స్ అన్నీ చూసుకుంటూ కాలక్షేపం చేస్తూ హాయిగా మంచిగా 9 10 గంటల మధ్యలో వీళ్ళు బొజ్జుకుంటారు. వీళ్ళ వల్ల సమాజానికి నష్టం గాని, లాభం గాని లేదు. ఇది ఎన్నోదిది? కేటగిరీ బి. కేటగిరీ సి. ఈ ప్రత్యేకమైన స్థానం కల్పించబడ్డ కేటగిరీ. వీళ్ళు ఎప్పుడు నిద్రపోతారో తెలవదు వీళ్ళకి. నవ్వకండి. వీళ్ళు ఎప్పుడు నిద్రపోతారో తెలవదు. ఒక్కోసారి. ఎందుకనంటే వీళ్ళు టెన్షన్ పడతా ఉంటారు. ఎందుకు టెన్షన్ పడతా ఉంటారంటే ఇంకోటి బి కేటగిరీ ఉంది. అది అక్కడికి ఎళ్ళలేక, ఇంటికి ఎళ్ళలేక, సతమతమైతూ, ఓర్చుకోలేక, కష్టపడకుండా ఉట్టిగా రావాలని ఆశపడుతూ వీళ్ళు ప్రత్యేకమైన కేటగిరీ. ఈ మొత్తం చెప్తా వినాలి. వీళ్ళు చాలా మటుకు సరే ఉదయం 5 గంటలకే లేస్తారు. ఎందుకంటే వీళ్ళు పెన్షన్‌తో నిద్ర పట్టదు. వీళ్ళు బాగా ఆశపరులు. బి కేటగిరీలో ఆశ లేదు. ఆశ లేదు, దోశ లేదు. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, సీరియల్ చూసినామా, పడుకున్నామా లేదా. ఉదయం లేస్తే కూడా వాళ్ళు పాపం ఈ సీరియల్ ఇట్లా అంటూ ఇంక ప్రపంచం గురించి వాళ్ళు ఆలోచన చేయరు. డి కేటగిరీలో ప్రపంచం ఎక్కడ పోతుంది, దేశం ఎక్కడ పోతుంది, ఏమైతుంది ఇవన్నీ వాళ్ళు అవసరం లేదు. ఏమని అడిగినామనుకో చాలా మంది గమనించండి. నేను చెప్తున్నా ఉన్న వాస్తవం. నేను సొంత తెలివితోనో బాగా ఆలోచన చేసి అన్నీ తయారు చేసిన. మీరు వీళ్ళని టచ్ చేయండి. టచ్ చేస్తే ఏమంటారు? ఎక్కడనో వాడు పాటిస్తావు, వాడు బాంధిస్తే ఎక్కడ తీసుకోకు చూద్దాంలే. అవునయ్యా! అందరితో పాటు మనము ప్రధానమంత్రి బతుకుతాడు. పాకిస్తాన్ అనుభవం వేస్తే ఆయనతో పాటు పోతే మనం పోతాము. అట్లా ఇలా నేచర్ చెప్తున్నా. సి కేటగిరీ ఏదైతే ఉందో
వీళ్ళు ఉన్నతమైన స్థానంలో ఉండాలనుకుంటారు. ప్రత్యేకమైన గుర్తింపు కావాలనుకుంటారు. ఈ సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపు కొరకు ఆరాట పడతా ఉంటారు. ప్రత్యేకమైన కానీ, కానీ కార్యాచరణ శూన్యం. అనుకోవడమే. పని మొదలుపెట్టరు. ఈ కోల మన దగ్గర చాలా మంది ఉన్నారు. దీనిలో నిజంగా చెప్తా చాలా మంది ఉన్నారు. ఉన్నారా? అందరూ కలలు కంటారు. ఉదయం బెంజ్ కార్ కావాలనుకుంటారు. విల్లాలు కావాలనుకుంటారు. ఇంకోటి గోల్డ్ కావాలనుకుంటారు. డైమండ్స్ కావాలనుకుంటారు. లేకుంటే పెద్ద పెద్ద బంగ్లాలు కావాలనుకుంటారు. ఫార్మ్ హౌస్ కావాలనుకుంటారు. ల్యాండ్ 50 ఎకరాలు కావాలనుకుంటారు. ఎప్పుడు రాత్రి కలలు కంటారు. పొద్దుగాల లేస్తే ఏమో కార్యాచరణ శూన్యం. వీళ్ళ కార్యాచరణ శూన్యం. వీళ్ళు అందరూ కూడా తమ కన్నా తక్కువ అనుకుంటారు. ఎందుకంటే వీళ్ళ ఆలోచనలు గొప్పగుంటాయి. ఒక రకంగా చెప్పాలంటే బి కేటగిరీ వాళ్ళు పర్వాలేదా? అవునాయా? కంఫర్ట్ జోన్. ఉన్నామా, పడుకున్నామా, ఉన్నామా. కాకపోతే బి కేటగిరీలో ఒక్కటేముందంటే వాళ్ళు అత్యల్ప సంతోషి. చిన్న వాటికే సంతోషపడతా ఉంటారు. బాధ వచ్చినా, సంతోషం వచ్చినా ఆగరు. ఎవరు? బి కేటగిరీ వాళ్ళు. సంతోషం వస్తే ఇట్లా అవుతారు. బాధ వస్తే ఇట్లా ఉంటారు. ఇది సి కేటగిరీ చెప్పినప్పుడు కంపారిజన్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది. వీళ్ళ నైజం ఏమిటి అంటే ఇప్పుడు సి కేటగిరీ కదా, వీళ్ళందరూ తమ కన్నా ఎక్కువ అనుకుంటారు. కానీ బి కేటగిరీ వాళ్ళంటే వీళ్ళకి పెద్దగా ఇష్టం ఉండదు. వాళ్ళ పైన చిన్న చూపు. వాళ్ళు అత్యల్ప సంతోషులు. వాళ్ళు సమాజంలో పెద్ద వాళ్ళు ఉపయోగపడరు. లేదంటే వాళ్ళ చిన్న వాళ్ళని ట్రీట్ చేస్తారు వాళ్ళు. సి కేటగిరీ వాళ్ళు ఏమనుకుంటారు అంటే బి కేటగిరీ వాళ్ళు చీప్గా చూస్తారు వాళ్ళని. ఎందుకంటే వాళ్ళు చిన్న చిన్న వాటికి సంతోషపడుతున్నారు. ఒక గోల్స్‌లో ఏం లేవని అనుకుంటారు. వీళ్ళకి గోల్స్ ఉంటాయి. పెద్ద పెద్ద గోల్స్ ఉంటాయి వీళ్ళకు. కానీ సాధించడానికి ప్రయత్నం చేయరు. వీళ్ళ నైజం ఏమిటి అంటే ఎప్పుడు తాము ప్రశాంతంగా ఉండారు. పక్క వాళ్ళని ప్రశాంతంగా ఉండనియ్యరు. ఎందుకంటే ఇది చేయాలి, అది చేయాలి, అది సాధించాలి, ఇది సాధించాలి అంటారు. వాళ్ళు చేయరు. పక్కలోనికి ఆశపడతారు కానీ వాళ్ళని కూడా చేయనియ్యరు. వీళ్ళు చపల చిత్తులు. స్టాండర్డ్‌గా ఉండరు. ఇది సి కేటగిరీ. ఇది సి కేటగిరీ. గుర్తించండి అందరూ. బాగా 3 కేటగిరీలు అర్థమైనాయా? అస్సలు కథ ఇప్పుడు డి కేటగిరీ. సి కేటగిరీ వాళ్ళు సమాజంలో 25% ఉంటారు. ఎంత? 25% ఉంటారు. డి కేటగిరీ వాళ్ళేమో 50-60% ఉంటది. ఇది కరెక్టా? అంటే తాము హ్యాపీగా ఉన్నామా లేదంటారు. 50% ఉంటారు. 50-60 నా గెస్. ఏ కేటగిరీ వాళ్ళు 20% అని అనుకుంటున్నా నేను. బద్ధకస్తులు లేకుంటే పరాన్న జీవులు పక్కలోళ్ళ మీద తల్లిదండ్రి లేదా తాతల సంపాదన మీద ఆధారపడే వాళ్ళు. జమీందారులు అనుకోండి ఒక రకంగా. అయితే సి కేటగిరీ, డి కేటగిరీ మాత్రం ఈ బాగా అందరూ వినాల్సిన అంశం ఇది. ప్రతి ఒక్కరు కూడా నాతో సహా అందరూ కూడా. నాది నేను కూడా మళ్ళీ వినాలి నేను మాట్లాడేటప్పుడు. అంత ఇంట్రెస్ట్‌గా ఉంటది. వీళ్ళు సి కేటగిరీ వాళ్ళేమో నిద్ర చెప్తా. సి కేటగిరీ వాళ్ళు కూడా 8 గంటలే పండుకుంటారు. ఎందుకంటే నిద్ర సరిగ్గా పట్టదు. ఆశలతోనే బతుకుతుంటారు. వీళ్ళంతా కలలతోనే బతుకుంటారు. కలలని సాకారం చేయాలని ఆలోచన చేయరు. కలలని సాకారం కావాలని ప్రయత్నమే చేయరు వాళ్ళు. ఇంకా ఆశపడతా ఉంటారు. పక్కలోడు పెద్ద పెద్ద కార్లు కొంటే అంతకన్నా పెద్ద కారు కావాలనుకుంటాను. కానీ దాని వైపు ప్రయత్నమే చేయరు. ఎట్లా వస్తదా? వస్తదా? ప్రయత్నం చేస్తే కదా వచ్చేది. ఆ ప్రయత్నం చేసే వాళ్ళే డి కేటగిరీలో ఉన్నారు. డి కేటగిరీ. వీళ్ళు ఉదయం 5 గంటలకే నిద్రలేస్తారా? సిస్టమాటిక్ వీళ్ళు 6-8 అవర్స్ కన్నా ఎక్కువ వీళ్ళు నిద్రపోరు. 6 వీళ్ళు బాగా వినాలి అందరు ప్రతి ఒక్కరు కూడా. వీళ్ళు ఏది సాధ్యం కాదని అనుకోరు. ప్రతి ఒక్కటి సాధ్యమవుతుందని అనుకుంటారు. వీళ్ళు ప్రతి చిన్న అవకాశాన్ని కూడా వదులుకోరు. ప్రతి చిన్న అవకాశాన్ని కూడా వదులుకోరు. అవకాశాలని సృష్టించుకుంటారు వీళ్ళు. అవకాశాలని సృష్టించుకుంటారు. ఎవరు? డి కేటగిరీ వాళ్ళు. విన్నారా? వీళ్ళు ఎప్పుడు నిరుత్సాహపడరు. వీళ్ళు ఎప్పుడు పోరాట యోధులు. వీరి నైజం పోరాట తత్వం. వీళ్ళ నైజం పోరాట తత్వం. వీళ్ళు తమ పని తాము తప్ప అనవసరమైన కాలయాపన చెయ్యరు. వాళ్ళకు
బొగిలి రేకులు, కార్తీక దీపం సీరియల్ లాంటివి తెలవవు వాళ్ళకు. వాళ్ళకు ఏమి తెలవవు. ఇలాంటివి వినరు గూడా వాళ్ళు. వాళ్ళు వినరు. మీరు వినేవాళ్ళు ఏ కేటగిరీలో మీరు ఒక్కసారి వినండి. వీళ్ళ వీళ్ళ మనసు గుండె నిబ్బరంగా ఉంటది. వీళ్ళ మనసు గుండె నిబ్బరంగా ఉంటది. వేటికి చెల్లించరు. వేటికి అధైర్యపడరు. కష్టమైన, నష్టమైన భరిస్తారు. సంతోషాన్ని అదే విధంగా స్వీకరిస్తారు. బాధ అయినా అదే విధంగా స్వీకరిస్తారు. బయట ఎక్స్‌ప్రెస్ కారు. బయట పడరు వాళ్ళు. ఇక సంతోషంగా ఉన్నా, బాధ ఉన్నా గాని సంతోషపడరు. మనకు లటుక్కున ఒక ప్లాట్ అమ్మితే అయిపాయే. ఏ అమ్మా! ఏదో సాధించినాం అన్నట్లుంటాం మనం. కానీ మిస్టేక్ చేస్తాం మనం. ఇంకా సాధించాల్సింది చాలా ఉందని, కాకపోతే సంతోషపడాలి. అతి సంతోషపడతాం మనం. వీళ్ళ నైజం అది గాదు. వీళ్ళ నైజం అది గాదు. వీళ్ళు ఇంకా లక్ష్య సాధన దిశగా ముందుకుపోతారు. లక్ష్యం పెద్దగుంటది. వీళ్ళ గోల్ పెద్దగుంటది. వీళ్ళు సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపు కావాలని అనుకుంటారు. వీళ్ళు వేటికి బెదరరు. వేటికి సంతోషం వచ్చినా పొంగిపోరు. ఎంత బాధ వచ్చినా తట్టుకుంటారు. వీళ్ళు ప్రతిరోజు, ప్రతి నిమిషం ఏదో కొత్తదనంతో ఉంటారు. కొత్తదనం కొరకు వెతుకులాడుతా ఉంటారు వీళ్ళు. ఏదో సాధించాలి, ఏదో సాధించాలనే తపన ప్రతి క్షణం వాళ్ళ గుండెల్లో ఉంటది. ప్రతి క్షణం వాళ్ళ గుండెల్లో ఉంటది. వీళ్ళు పక్కవారి గురించి ఆలోచించి టైం వేస్ట్ అస్సలు చేసుకోరు. వీళ్ళు పక్కవారి గురించి పాజిటివ్ మాట్లాడరు, నెగెటివ్ మాట్లాడతారు. జస్ట్ స్మైల్ ఇస్తుంటారు. తమ పనుల మీద తాము ఉంటారు. వాడెక్కడ బాయ్, వీడెక్కడ బాయ్, ఆ కారు వాడెట్లా తెచ్చేది, ఇది ఎట్లా కొనేది, వీళ్ళకి అస్సలు సంబంధం లేదు. వీళ్ళకు సంబంధం లేదు. ఈ కేటగిరీ వాళ్ళకి సంబంధం లేదు. మేము పని చేసినామా, కష్టపడ్డామా అలా అని చెప్పి వీళ్ళు బంధాలు బాంధవ్యాలకు దూరం ఉంటారా అలా కూడా లేదు. వాళ్ళకు కూడా ప్రిఫరెన్స్ ఇస్తారు వాళ్ళు. కుటుంబ వ్యవస్థను కూడా బలోపేతం చేస్తారు వీళ్ళు. అన్ని రంగాల్లో ఉంటారు. అట్లని చెప్పి ఎవరిని నెగ్లెక్ట్ చేయరు వీళ్ళు. వీళ్ళు గెలుపు ఓటములు సమానంగా భావిస్తారు. ఈ ఈ కేటగిరీకి చెందిన వాళ్ళే 5% ఉంటారు. అందులో ఫిల్టర్ చేసి లాస్ట్‌కి సక్సెస్ అయ్యేవాళ్ళు 1% ఉంటారు. వాళ్ళే విజేతలుగా నిలబడతారు. విశ్వ విజేతలుగా వాళ్ళు నిలబడతారు వాళ్ళు. వాళ్ళే, వాళ్ళే విజేతలుగా నిలబడతారు. వీళ్ళ వీళ్ళు సెల్ఫీ తీసుకోవడానికి ఎగబడరు. వాళ్ళ దగ్గర సెల్ఫీ తీసుకునే సమయం కొరకు వీళ్ళు ఎదురు చూస్తారు. ఇది వాళ్ళ వాళ్ళ దగ్గర సెల్ఫీ వేరే వాళ్ళు తీసుకునే సమయం వరకు వేచి చూసి కష్టపడి ఆ రోజు కొరకు వాళ్ళు వేచి ఉంటారు. వీళ్ళు మధ్య దగ్గర సెలబ్రిటీస్ దగ్గర వీళ్ళెళ్ళి సెల్ఫీ కావాలి అడగరు. నేనే సెలబ్రిటీని కావాలి, నా దగ్గరనే అందరూ సెల్ఫీని తీసుకోవాలనే ఆలోచన ఈ బి కేటగిరీ వాళ్ళకుంటది. ఈ బి కేటగిరీ వాళ్ళకుంటది. వీళ్ళే లైఫ్‌లో సక్సెస్ అయితారు. వీళ్ళే దాన ధర్మాలు కూడా సమాజంలో చేస్తారు. ఎందుకంటే వీళ్ళకి ప్రపంచం మొత్తం తెలివి వీళ్ళకుంటది. ప్రపంచం మొత్తం ఎటువైపోతుంది, దేశం ఎటువైపోతుందో వీళ్ళకందరికుంటది. మనకు ఓన్లీ మన సిద్ధివినాయక ప్రాజెక్ట్‌ల గురించి కూడా మనకు పూర్తి అవగాహన లేదు మనకు. వీళ్ళకు మొత్తం ప్రపంచం పైన అవగాహన ఉంటది. వీళ్ళు అహర్నిశలు కష్టపడతారు. కష్టానికి బెదరరు. వీళ్ళకు ఇష్టమైన పని కష్టం వేయడం. ఇష్టంతో కష్టపడతారు ముఖ్యంగా. బరువు బాధ్యతతో గాదు. ఇష్టంతోన కష్టపడతారు. వీళ్ళే లైఫ్‌లో సక్సెస్ అయితారు. వీళ్ళలాగా మనం ఎందుకు కాకూడదమని నేను కూడా నాతో సహా మీరందరూ గూడా ఒక్కసారి ఆలోచన చేసి మనమందరం గూడా కేటగిరీలో ఏలో ఉండాలనా, బిలో ఉండాలనా, సిలో ఉండాలనా, డిలో ఉండాలనో మీరే డిసైడ్ చేసి నీ ఇంట్రెస్ట్ నేను చెప్పిన ఇంట్రెస్ట్ మంచిగానే ఉన్నాయా? యెస్సా? నాకు డి కేటగిరీ చదవడం అంటే చాలా ఇంట్రెస్ట్. ఇంకా చాలా చెప్పాలండి. నేను నిజంగా చెప్తాను. నేను డి కేటగిరీలో ఉన్నానో లేదో నాకు తెలవదు గానీ, డి కేటగిరీలోకి ఎళ్ళాలని మాత్రం చాలా నాకు తపన, యాస. నా విషయమే చెప్తా. నేను నిజం చెప్తా. మా నాన్న నాది పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్. నేను బీకామ్ తర్వాత ఎంకామ్ చేసిన. కంప్లీట్ అయిన తర్వాత లాలో అడ్మిషన్ అయ్యి ఎంబడే ఎళ్ళొచ్చిన. కాకపోతే మొత్తం తెలుగు మీడియము. మా నాన్న ఒకటే చెప్తాడు. "నువ్వు మధు నా క్లాస్‌మేట్ డిగ్రీలా. అయితే మా నాన్న బ్యాంక్‌కి జాబ్స్ పడ్డాయి. హైదరాబాద్‌కు కొన్ని డబ్బులిచ్చి అప్లై చేసుకోమని చెప్పి పంపించింది." నాకెందుకో చిన్నప్పటి నుంచి నేను చిన్నప్పుడు స్టూడెంట్ యూనియన్‌లో తిరిగిన బాగా. మధుగం తెలుసు. ఏది బెంక్ అంతా తిరిగి సమాజం ఇది అదని. అయితే నాకు చిన్నప్పటి నుంచి ఒక ఆలోచన, నాకంటూ ప్రత్యేకమైన గుర్తింపు కావాలి. ఇదే విధంగానే సెల్ఫీ నేను ఒకరి దగ్గర తీసుకోవడం కాదు. నా దగ్గర సెల్ఫీ తీసుకునే స్థాయికి రావాలని నేనెప్పుడు కలలు కంటూ ఉండేవాడిని. అందరిలాగా సామాన్యమైన జీవితం నాకిష్టం లేదు. నేనేమన్నా అనుకోండి, ఇది డబ్బని అనుకోండి, ఏమన్నా అనుకోండి.
ఇప్పుడు ఈ టైంలో గూడా నేను మీరు నమ్ముతారో లేదో రోజు 5, 6 గంటల కన్నా ఎక్కువ ఉంది. ఎవ్రీ డే ఫంక్షన్స్, మీటింగ్స్ ఊర్ల దగ్గర ఆడ ఈడ పడుకోవడం 12, 1, 12, 1 అయితది. ఉదయం 6 గంటలకు లేస్తా. ఎవ్రీ డే ఇది నా టైమింగ్ ఈజీ. 5, 6 గంటలు పడుకొనుంటా నేను. అంతకన్నా ఎక్కువ కాదు. ఎవ్రీ డే ఏదో ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇన్ని అటెండ్ చేస్తూ గూడా మీ దగ్గర నేను మళ్ళీ సాయంత్రం దాకా మీ దగ్గర గడుపుతూ ప్రతి ఒక్కరిని పలకరించుకుంటూ రోజు నాకు తెలిసి నేను 400-400 కాల్స్ అటెండ్ చేస్తా. అంటే ఇన్‌కమింగ్ గాని, ఔట్ గోయింగ్ గాని. అయితే ఓవరాల్‌గా నా మిసెస్ టైమ్ కాలిక్యులేట్ చేసింది. రోజు 6 గంటలు ఫోన్‌తోనే టైం కేటాయిస్తావు గానీ, మా దగ్గర ఇంతకన్నా 2 గంటలు, 3 గంటలు గూడా ఇంతలేవు ఇంట్ల. ఈ ఫోన్ల కన్నా మేమే తక్కువనా అని గొడవ పడతది అప్పుడప్పుడు. అయితే ఇంత కష్టపడుకుంటా నేను గూడా కుటుంబ వ్యవస్థ అంటే నాకు చాలా ఇష్టం. అమ్మా, నాన్న అంటే చాలా ఇష్టం. అమ్మా, నాన్నకు చిన్న జలుబు చేసినా బొక్కలో ఒక వెహికల్ పెట్టిన అమ్మా, నాన్న కొరకు ఒక డ్రైవర్ పెట్టినా అక్కడ ఆర్ఎంపీ డాక్టర్ చిన్న జలుబైతే గూడా ఎందుకంటే టైం వేస్ట్ చేసుకోను. ఏజ్డ్. నాన్నకు 86 సంవత్సరాలు, అమ్మకి 82 సంవత్సరాలు. అక్కడ ట్రీట్‌మెంట్ సరిగ్గా అయితదో కాదో అని చెప్పి అక్కడి నుంచి ఆర్ఎంపీ డాక్టర్‌ని తీసుకొని హైదరాబాద్‌కు 3 అవర్స్‌ల హాస్పిటల్‌లో పెడతాం మేము. అంటే అంత బాధ్యతగా చూసుకుంటాం. అంటే కుటుంబ వ్యవస్థను గూడా నేను ఒక్క బిజినెస్ ఒకటే కాదు నేను చెప్పేది. కుటుంబ వ్యవస్థను గూడా మనం కాపాడుకోవాలి. తల్లిదండ్రిని గౌరవించాలి. తల్లిదండ్రిని గౌరవించలేని వాడు తనేమి వాడు గిట్టనేమని విశ్వదాభిరామ వినరామ అని చెప్పి మన కవి వేమన చెప్పిండు. సో, డబ్బులొకటే ముఖ్యం గాదు. డబ్బులొకటే ముఖ్యం గాదు. మా బుడ్డోడు 4 నెలలుంటాడు. వారం రోజులు పోకుంటే సాయంత్రం 4 గంటలకి నుంచెళ్ళి 6 గంటల దాకా వాని దగ్గర ఉండి 6 నుంచి మళ్ళీ 8కి వస్తాను. ఈడ నుంచి 100 కిలోమీటర్స్ మా పాప. నాకు ముగ్గురు పిల్లలు. ముగ్గురు సంతానం. పెద్దమ్మాయి గాంధీలో మెడిసిన్ చేసింది. టాప్ ర్యాంకర్ మెడిసిన్‌లో. గాంధీలో మెడిసిన్ ఫ్రీ సీట్. రూపాయి ఖర్చు లేకుండా మెడిసిన్ అయిపోయింది. ఇప్పుడు ఎండీ రేడియాలజీ మహబూబ్‌నగర్‌ల. డొనేషన్ అయితే 4-5 కోట్లయితది. మా అమ్మాయి ఫ్రీ సీట్ తెచ్చుకునేది. మెడిసిన్‌ల ₹1,00,00,000 అప్పుడు డొనేషన్. ₹1,00,00,000 అయితే లేదు. గాంధీలో పేమెంట్ షీట్ లేదు. అంతా చదివిపిస్తా. ఇంకో చిన్నమ్మాయి పెద్ద కంపెనీలో పెద్ద పొజిషన్ జాబ్ అమెరికాలో. మా చిన్నబ్బాయి ఒకటే మొన్న ఈ ఎంబీఏ చేసిండు. ఇప్పుడు ఏదన్నా ఒక బిజినెస్ చేయాలి. అంటే అన్ని రంగాల ఈయన ఒకటే బిజినెస్ ఒకటే కాదు. మా మా మేడంకి ఒకటే చెప్పిన మ్యారేజ్ అయిన తర్వాత. మొన్న కూడా చెప్పిన, మొన్న కూడా చెప్తా. ఒకటే చెప్పిన. మన ఇద్దరము మాట్లాడుకొని ఒకరు ఫ్యామిలీకి ఎక్కువ టైం కేటాయించి పిల్లల గురించి చూడాలి. ఒకరిని సమాజం లేదా బిజినెస్ వైపులా ఇట్లా ఉంటే మనం అనుకున్న రంగాల్లో పోవచ్చు అని చెప్పి మా మేడంకి చెప్పిన. ఆమెకు పూర్తి బాధ్యత పిల్లలిచ్చిన ఉత్తమ పిల్లలు అంటే ఉత్తమ విద్యార్థుల్లాగా తయారయ్యి ఈరోజు ఇద్దరు మంచి పొజిషన్‌లో మూడో అబ్బాయి చేస్తే వాళ్ళు కూడా అయిపోతారు కాబట్టి ఇక్కడ కుటుంబ వ్యవస్థను బలోపేతం చేసిన. అమ్మ, నాన్నని ఈ విధంగా చూసుకుంటాం. తమ్ముడు, మేమందరం మా బ్రదర్ గాని, మేమందరం గాని చాలా ఆప్యాయంగా ఉంటాం. మా 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 చాలా మందికి తెలుసు మేము ఎలా ఉంటామో. అంటే నేననేదేంటంటే ఒక వ్యాపారమే గాకుండా తల్లిదండ్రులను కూడా ప్రేమించండి. కుటుంబ వ్యవస్థను బలోపేతం చేయండి. వాటితో పాటు సమాజం గురించి కూడా ఆలోచన చేయండి. మనం ఉన్నతమైన స్థానాలకు చేరుకుంటే ఏవేమి సాధ్యమైతావో, ఏమేమి చేయగలుగుతామో వాటి వైపు మనమందరం గూడా అడుగులేద్దాం. కష్టపడితే సాధ్యం కానిది ఏదని లేదు ఈ ప్రపంచంలా. సిద్ధివినాయక కంపెనీ 2018లో పెట్టినప్పుడు అంతకుముందు ఉంది. దిల్సుఖ్‌నగర్‌లో ఉంది. చంపాపేటలో ఉంది. అప్పుడు మేడం ఒకటే వచ్చేది. ఇంకొకరిద్దరు వస్తుండ్రు. వాళ్ళెళ్ళిపోయిర్రు. 2018లో మేడం సెప్టెంబర్‌లో కదా మేడమొచ్చింది. సెప్టెంబర్‌లో వచ్చినప్పుడు మేడం 15-20 రోజులు ఒక్కామె ఇంటి నుంచి క్యారీ బ్యాగ్ తీసుకొనొచ్చేది. నేను పడదాం సార్ ఉంటిని. అలా కాదులే అనుకుంటే ఈ విధంగా అయ్యేదా? మాకెంత ధైర్యం? మేడం మీరు అడగండి చెప్పండి. 60-70 లక్షలు ఖర్చు పెడితే ఎంతమంది వచ్చింది మేడం? ఎక్కువ మంది కాదండి. 15 రోజులు ఎవరు రాలే. ఎవరు లేరు. అసలు దీని పైన ఐడియానే లేదా? మార్కెటింగ్ వాళ్ళు ఇట్లా వస్తారని. ఎక్కడి నుండి వచ్చిర్రు? నాగసాధువులు లెక్క వచ్చిర్రు. నాగసాధువులు లెక్క వచ్చిర్రు. దబా రోజు 5 ప్లాట్లు, 10 ప్లాట్లు, 20 ప్లాట్లు. ఒక రోజు ఒక సండే అయితే మీరు నమ్ముతలేరు. 200 ప్లాట్లు బుక్ అయినవే. ఏడన్నా బట్టల షాప్‌ల నీతి ఉండండి. అంటే మీది ఇట్టి కేటగిరా? అయితే పర్లేదు. చెప్పండి. అవకాశం ఇస్తా. అయితే ఎక్కడన్నా బట్టల షాప్‌లో 50% ఫ్రీ అంటే కొన్ని షాప్‌లలో ఎగబడతారు కదా! లాంచింగ్ రోజు. సండే రోజు సైట్‌లో రాత్రి 9 గంటల వరకు క్యూ కట్టి ప్లాట్లు బుక్ అయినాయి ఫామ్ ల్యాండ్. ఇది చరిత్ర సృష్టించింది సిద్ధివినాయక. ఈ చరిత్ర సృష్టించింది. 200 ప్లాట్లు సండే రోజు బుక్ అయినాయంటే మీరు ఆలోచన చేయండి. ఫస్ట్ ఫామ్ ల్యాండ్ 30 ఎకర్స్ వితిన్ 1, 2 మంత్స్‌లో క్లోజ్ చేసింది. 100 ఎకరాలది రోజు 10, 20, 30, 40 అంటే ఇదంతా నేను ఊహించినా. మళ్ళీ ఆ రోజు నాకెంత ధైర్యం, ఎంత గుండె నిబ్బరం, ఇన్ని కోట్లు పెట్టినా ఎట్లయితదో ఏం కథనో అని నాకు
అంటే ఒక్కటే ఆలోచన, కష్టపడితే సాధిస్తాం. ఎప్పుడు పాజిటివ్ వేవ్స్, ఎప్పుడు కూడా ఆధైర్యపడలే. 2009 నేను అల్యూమినియం ఫ్యాక్టరీ పెట్టిన ఈడ మన కడతాల దగ్గర నుంచి దొంగ రోడ్డు అంటే తలకొండపల్లి రోడ్లో ఉంటుంది. వెళ్ళిన తర్వాత ఒక రైట్కు 1 కిలోమీటర్ కానీ అల్యూమినియం ఫ్యాక్టరీ ఉంటుంది. మీ అందరికీ చూద్దామంటే అందులో కోట్ల రూపాయలు నష్టపోయినా అటువైపు వెళ్తే అటువైపు కూడా చూడండి. నేను ఓవర్ నైట్లో 10 నుంచి 15 కోట్లు ఓడుకున్నా, జీరోకి వచ్చింది. జీరో అంటే ఊరి దగ్గర ఆస్తులు ఉన్నాయి. మా అమ్మ నాన్నకు ఒకటే ప్రామిస్ చేసిన, ఒక్క రూపాయి ఎక్కడ తీసుకుపోను, ఒక్క ప్రాపర్టీ కూడా మనం నా బతికేందో నేను బతుకుతాను. హైదరాబాద్కి వచ్చిన వచ్చి కొంత సంపాదించుకొని ఆ ఫ్యాక్టరీలో ఓట్టుకొని ఓవర్ నైట్లా అంటే లెక్కలు చేస్తే అకౌంట్స్ చేస్తే లక్షల కోట్ల నష్టం అవుతుంది. మనం సరిగా అంటే ఎవరు ఫ్రాడ్ కాదు, చీట్ కాదు, కానీ ఆ సిస్టమ్ అట్లా కాంపిటీషన్ విపరీతంగా ఉండి మన ప్రొడక్షన్ కాస్ట్ కన్నా సెల్లింగ్ ప్రైస్ తక్కువ ఉంది. అది మాకు తెలియదు, ఒక నమ్మకం చేసినాం. అట్లా మళ్ళీ జీరోకి వస్తే ఆ రోజు మా చిన్న పాప అమెరికాలో ఉంది. నాకే నిద్ర రాలే. డాడీ నిద్ర టెన్షన్ పడుతున్నాడు, డాడీ పడుకో డాడీ అని మా అమ్మాయి మళ్ళీ మధ్యరాత్రి పడుకున్నాడు అనుకున్నది. మే స్విచ్ 2 గంటలకు వచ్చి డాడీ ఏం టెన్షన్ పడకు డాడీ, మళ్ళీ అమ్మని చెప్పుకొని వచ్చి నిద్ర రాలే. ఇదేం పెద్దగా ఎక్కువ రాలేదు కాబట్టి ఒక ఎట్లా చేయాలి, మళ్ళీ జీరోకి వచ్చినాం, ఎట్లా స్టాండ్ కావాలి, మళ్ళీ మామూలు బతికైతే బతకొచ్చు. నాకు మామూలుగా ఇష్టం లేదా, నా వచ్చిన ఏమంటారు అది, నా మైనస్ పాయింటే అది. అందరిలాగా బతకాలని లేదు నాకు, సంథింగ్ స్పెషల్ అట్లా ఉండాలి. ఆ కోరిక అంతా ఆ కోరికలే చచ్చిపోయాయని చెప్పి ఇట్లనే అన్న తప్ప మా ఊరి దగ్గర ఉన్నాయి అప్పటికి మస్తు ప్రాపర్టీస్ ఉన్నాయి, నేను అంతా కూడా తీసేది. కానీ అందరిలాగా కాదు, స్పెషల్, సంథింగ్ స్పెషల్ అట్లా ఉండాలని చెప్పి అంటే ఇద్దరు వచ్చి ఒకటే ధైర్యం చెప్పారు. కోట్లు వెళ్ళినా పర్లేదు, కోట్లు పోయినా పర్లేదు, నీవు నాకు దక్కుతే, నీ ధైర్యం కానీ, నీ గోల్ కానీ, నీ శ్రమ కానీ మాకు నమ్మకం ఉంది. మీరు చూడండి 1-2 yearsలో మీరు ఏ స్థానం పోతారో అని చెప్పి ఇద్దరు నాకు వెన్ను తట్టి ధైర్యంగా నిలబడి నన్ను ముందుకు తీసుకుపోయిండు. దానికి తోడు మా అమ్మ నాన్న మా తమ్ముడు అందరు కూడా ధైర్యంగా నిలిచి ముందు పోయిండ్రు. అది అయినా 6 నెలలకే ఫస్ట్ వెంచర్ సాధన చేసిన, బ్రహ్మాండంగా సక్సెస్ చేసిన, ఇంకా వెనక్కి తిరిగి చూడలేదు. అంటే నా చరిత్ర కూడా మీకు తెలవాలి. నేనేం ప్రతి ఒక్కరు కూడా రహదారి కాదు జీవితాలు, ప్రతి ఒక్కరి జీవితాలు కూడా రహదారి కాదు, ముళ్ళ కంచ. ఇంకోటి సక్సెస్ కూడా నాకు పిల్ల ఎట్లా ఉంటుందంటే ఒకటి చెప్తున్నా, అమ్మా నాన్న లేకుంటే తాత అవ్వ వాళ్ళందరూ సంపాదించిన ఆస్తి మీద మనం కొంచెం ఇంప్రూవ్ చేసి, లేదా వాళ్ళ సంపాదన మన సంపాదనగా భావించి బయట ప్రపంచానికి చూస్తే మనం ఖర్చు పెట్టే డబ్బులు కానీ అదంతా కానీ పెద్ద ఆనందం అనిపించదు. మన సొంత కష్టంతోనా, సొంత శ్రమతోనా కింద పడి మీన పడి ఒక 10 అడుగులు వెనక్కి పడి 10 అడుగులు ముందుకు పోయి జీవితంలో సక్సెస్ అవుతారు. ఆ చిక్కే వేరు. ఇతరుల సంపాదన పైన వచ్చే ఖర్చుల కన్నా, ఆనందం కన్నా మనం పడే ప్రతి రూపాయి కష్టంతో ఏదైతే పడతామో, నేను చూస్తున్నా కింద పడ్డా మీన పడ్డా చూస్తున్నా. ఇప్పుడు ఆ థ్రిల్లే వేరే, ఆ థ్రిల్లే వేరు. సో మీరందరూ కూడా కింద పడ్డా మీన పడ్డా మళ్ళా సంపాదించండి, మీకు చాలా అనుభవం వస్తుంది. మనిషి ఎప్పుడే కానీ ఒక దెబ్బ పడాలి, దెబ్బ తగలాలి జీవితంలో, ఏం మజా లేకుంటుంది. ఇంకా ముట్టిగానే వస్తుంది అనుకో, తాతదో అన్నదో లేదు. ఫస్ట్ ఏం చేస్తారంటే చాలా మంది తల్లిదండ్రి ఆస్తుల మీద, వాళ్ళ ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళ పైసల మీద బతుకుతూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే అమ్మ నాన్న సంపాదిస్తున్నారు అనుకో, ఒక టైం వచ్చిన తర్వాత ఏమైపోయింది, పిల్లల సంపాదన పైన ఆధారపడతారు. పిల్లలు అమెరికా ఈ కష్టం చేసేటప్పుడు ఇంక సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపు ఎట్లా వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా గుర్తింపు కొరకు ఆరాట పడాలి, పోరాట పడాలి. ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క లీడర్ కూడా ఈ అవకాశాన్ని, నేను చెప్పిన పాయింట్లన్నీ ఓన్లీ రియల్ ఎస్టేట్ రంగంలోనే ఉన్నాయి, ఓన్లీ రియల్ ఎస్టేట్ రంగంలోనే ఉన్నాయి. ఇందులోనే సాధించవచ్చు, ఇందులోనే వేల మందిని అపాయింట్ చేసుకొని సామ్రాజ్యాన్ని విస్తరించవచ్చు. వేరే ఫీల్డ్ లేదు, వేరే రంగాల లేదు. నేను అందుకొరకే నాకు ఇష్టమైన ఫీల్డ్ జనాలతో మమేకమై ఉండాలంటే నాకు చాలా తృప్తి. ఆ రంగాల్లో 2 రాజకీయ రంగము, లేదా ఎక్కువ మందితో కాంట్రాక్ట్ అయి ఉండేది రియల్ ఎస్టేట్ రంగము. కాబట్టి ఈ రంగాన్ని ఎంచుకున్నాను. నేను నిజంగా చెప్పాలంటే నాకు ఈ రంగం చాలా ఇష్టం. ఎక్కువ మందితో ఇంటరాక్ట్ అయి ఉండాలని నాకు ఇంట్రెస్ట్. సో మీరు కూడా ఈ చక్కని అవకాశం రియల్ ఎస్టేట్లో కావాల్సినంత మనీ మనం ఉన్నతమైన స్థానాలకు పోవాలంటే ఇది చక్కని అవకాశం రియల్ ఎస్టేట్. మీరందరూ కూడా నేను చెప్పిందన్ని బాగా ఉన్నారని భావిస్తున్నా.